అందరికీ నమస్కారం అండి. నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, మీకు తెలుసు ఆల్రెడీ, కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు. ఏంటంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయికి పెళ్లి కుదిరింది, ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి మండపానికి 17 కోట్లు ఇచ్చారు. సో ప్రీ వెడ్డింగ్ షూట్కి వెళ్ళారనమాట. అంటే ఆ ప్లేస్ నాకు ఇంకా సరిగ్గా తెలియదు. సో ఈ అమ్మాయికి ఆల్రెడీ ఒక లవర్ ఉన్నాడంట, ఆ పెళ్లి కూతురికి. ఆ మొక్క ఏదో కొంచెం ముందు చెప్పేది ఉంటే అయిపోదు కదా. ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ప్రీ వెడ్డింగ్ షూట్కి ఎక్కడికి వెళ్ళారో తెలియదు కానీ వెళ్ళారు. పైనుంచి చూస్తుంటే ఈ అబ్బాయిని కింద చూసేస్తే పాప చనిపోయాడు అబ్బాయి. నాకు 2 ఇంచు చాలా బాధ అనిపిస్తుంది అనమాట. ఇప్పుడు నచ్చకపోతే నచ్చలేని చెప్పండి, నోరు ఉంది కదా. ఒప్పేసుకున్న తర్వాత వాడి జీవితం నాశనం చేయడానికి మధ్యలో వచ్చినవాడిని నచ్చలేదనుకో వేరే సంబంధం చూసుకుంటాడు. అంతేగాని వాడిని చంపేసి మీరేమో మీకు ఇష్టం వెళ్తే వెళ్ళిపోతే మధ్యలో వీడి జీవితం పోయింది కదా. అందువల్ల ఏంటంటే, ప్రతి ఒక్క అమ్మాయికి చెప్తాను నేను, పెళ్లి చూపులలో ఏం చదువుతున్నావు, పాట పాడడం వచ్చా, వంట వండడం వచ్చా కాదు, నచ్చిందా నిజంగా నిక్కర్స్ కడగండి, నచ్చిందా లేదా, నీకు ఇష్టమా కాదా, లేదంటే ఎవరైనా ఉన్నారా, అంతే. లేకపోతే ఇలాగ ఉంటాయి జీవితాలు. ఎందుకు పాపం ఆ అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకుందాం అనుకుని 17 కోట్లు, తక్కువ కూడా కాదు, లక్షలు కూడా కాదు, కోట్లు, 17 కోట్లు ఇచ్చాడంట మండపానికి. అంతలా చేస్తే ఆ అమ్మాయి చంపేసిందండి. పోనీ నీకు అబ్బాయి ఇష్టం లేదు, నీకు లవ్ ఉన్నాడు, ఓకే, ముందు చెప్పచ్చు కదా. పెళ్లి చూపుల్లో నాకు ఇష్టం లేదండి, నేను ఒక అబ్బాయి ప్రేమించానండి, తన ఇష్టంలో చెప్పేసా ఇంకో పని అయిపోద్ది కదా. ఎందుకు ఇవన్నీ నీ వల్ల నీ దొంగ ప్రేమ వల్ల వీడు చచ్చిపోయాడు కదా. సో దయచేసి అమ్మాయిలు పెళ్లి చూపుల్లో మట్టికి మీకు చెప్పండి, మీకు ఏదైనా ఉంటే కనుక మొహమ్మే చెప్పండి. మీ భయం వల్ల పక్కడు జీవితం నాశనం చేయకండి, అర్థమైందా? ఇది నా రిక్వెస్ట్, ప్లీజ్.